మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధి తునికి గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ గుడి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రంగారావు మాట్లాడుతూ లెక్కింపులో 3 నెలల 13 రోజుల ఆదాయం 6,74,074 రూపాయలు వచ్చిందని దేవాదాయ శాఖ అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ డబ్బులను ఆలయ అభివృద్ధికి వాడతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్తో పాటు ఈవో రంగారావు, అసిస్టెంట్ వెంకటరెడ్డి, సిబ్బంది రాజు, అశోక్, ఆలయ చైర్మన్ తాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ చారి, సునీత యాదగిరి, పర్వతాలు యాదవ్, కృష్ణ, భిక్షపతి, మహేందర్ నాయక్, గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉప సర్పంచ్ మాణిక్యరెడ్డి, సాయాగౌడ్, ఆలయ పూజారులు శివప్ప, రాజేశ్వర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సహాయ కమిషన్ ఉమ్మడి మెదక్ జిల్లా సమక్షంలో ఉండి ఇప్పడం జరిగినది. ఇట్టి ఉండి ఆదాయం 6,74,073 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇట్టి అమౌంట్ 3 నెలల 13 రోజులది. ఇట్టి అమౌంట్ను దేవాలయం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతామని సభకు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమంలో మా యొక్క దేవాలయం రెగ్యులేషన్ కమిటీ మరియు మా సిబ్బంది, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు ఇండి లెక్కించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.